హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి సినిమా నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది బే. అంటే మన ఓజీ సినిమా నుంచి. నిజం చెప్పాలంటే ఆ ఓజీ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ని అయితే ఒక వీర రేంజ్లో అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు బే. ఇప్పటిదాకా నేను ఏ సాంగ్ని కూడా ఆ రకంగా ట్రోల్ చేసింది అయితే చూడలేదు భయ్య. నాకైతే ఆ సాంగ్ అయితే విపరీతంగా నచ్చింది అని చెప్పొచ్చు. అలాగే ఆ సాంగ్ అసలు ఒక రియల్ గ్యాంగ్స్టర్ అంటే ఒక మూవీలో ఎలా ఉంటుందో అంతకు మించి ఉందేమో అన్న టైప్లో అయితే ఉంది భయ్య. కాకపోతే ఇక్కడ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అసలు అర్థం కావట్లేదు భయ్య. అంటే కొంతమంది హ్యాటర్స్ ఉండొచ్చు పవన్ పవన్ కళ్యాణ్ గారికి కావాలంటే ఉండొచ్చు. అలాగే మన అమ్మాన్నకు కూడా ఉండొచ్చు భయ్య. అంటే మరి ఇంతలా అయితే అసలు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా చాలామంది అయితే అనుకుంటున్నారు భయ్య. నిజం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ లిరిక్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే దాంట్లో వచ్చిన కొన్ని విజువల్స్ అయితే మాత్రం ఇంకా వేరే రేంజ్‌లో ఉంది అని చెప్పొచ్చు భయ్య. అంటే మన పవన్ కళ్యాణ్ గారిది ఒక వీర రేంజ్‌లో ఉంది అని చెప్పొచ్చు భయ్య. మామూలుగా కూడా కాదు. అసలు ఇప్పటిదాకా అంటే 'హరిహర వీరమల్లు' కొంచెం డిసప్పాయింట్‌లో నుంచి ఇప్పుడిప్పుడే ఆ సాంగ్ వదిలిన తర్వాతే అసలు ఫ్యాన్స్ అంతా ఒక పండగ చేసుకుంటారని చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే ఇలాంటి అప్డేట్ కోసమే చాలా రోజుల నుంచి అయితే మనోళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాంటి అప్డేటే ఇప్పుడైతే వదిలారు. అసలు సుజిత్ గారు ఏ రకంగా ప్లాన్ చేశారో ఏమో తెలీదు గానీ, ఒక రేంజ్‌లో ఉంది అని చెప్పడంలో మాత్రం ఎటువంటి డౌటు లేదు భయ్య. ఇప్పటిదాకా అసలు ద బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు భయ్య. పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లోనే ద బెస్ట్ సాంగ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇది ఒకవేళ మనము థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహించుకుంటేనే ఒక హై వచ్చి చచ్చిపోతారేమో అన్న టైప్‌లో అనిపిస్తుంది భయ్య. నాకైతే సాంగ్ అంత రేంజ్‌లో అనిపిస్తుంది. ఇప్పటిదాకా నిజం చెప్తున్నాను. అసలు పవన్ కళ్యాణ్ గారే ఇలాంటి సాంగ్‌ను చూసుంటారా లేదా అన్న టైప్‌లో అనిపిస్తుంది నాకైతే. అంటే ఆయన సినిమాల్లో అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు మన టాలీవుడ్‌లోనే ఇలాంటి లిరిక్స్‌తో నాకు తెలిసినంత వరకు ఇదొక వేరే కొత్త ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అసలు ఇలాంటి సాంగులు పుట్టాలంటే ఒక అంటే కొన్ని ఇయర్స్ పట్టిపోతాయని చెప్పొచ్చు భయ్య. అలాంటి సాంగ్ ఇది. అలాంటి సాంగ్‌నైతే ట్రోల్ చేస్తున్నారు భయ్య. అంటే ట్రోల్ చేయని తప్పు లేదు. కానీ మరీ విపరీతంగా అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. అసలు సంబంధమే లేకుండా ట్రోల్ చేస్తున్నారు. అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ దుబ్బేసావు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. అసలు లిరిక్స్ బాలేదు. ఏదంటే అది ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.